టేస్టీ టేస్టీ పెరుగు కాకరకాయ. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటా అంటారు. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఇవాళ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. దేవాది దేవుడు, పరమశివుడు, మహాదేవుడు, మనందరికీ ఎంతో ఇష్టమైన శివయ్య శ్మశానంలో ఎందుకుంటాడో చెప్పండి. మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే నేను చెప్తాను. మనం ఈరోజు పెరుగు కాకరకాయ చేసుకుందాము. దానికి 200 గ్రామ్స్ కాకరకాయలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని కొంచెం ఉప్పు కలిపి పెట్టినాను. ఒక హాఫ్ ఉల్లిపాయ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి, కాకరకాయలాగా పొడుగ్గా. ఒక 6 పచ్చిమిరపకాయలు ఇట్లా చీలికగా చేసుకొని 2 కరివేపాకు రెబ్బలు. తర్వాత ఫ్లాగ్ సీడ్స్, సెసమీ సీడ్స్, పీనట్స్ అన్నీ వేయించుకోవాలి. ఇప్పుడే వేయించి పెట్టిన అవిసె గింజలు, నువ్వులు, పల్లీలు ఒక్కొక్కటి 2 టేబుల్ స్పూన్లు వేసి దూరగా వేయించి పెట్టుకోవాలి. వేయించి పెట్టుకున్న చల్లారగానే మిక్సీ పెడతాను వీటిని. ఉప్పేసి నానబెట్టిన కాకరకాయల్లో కొన్ని వాటర్ పోసి బాగా పిసుకుతూ కడిగితే దీనికి ఉన్న డస్టు, చేదు పోతుంది. ఇంకా కొంచెం ఇట్లా నీళ్ళన్నీ పిండేసి ఇంత పెట్టేసుకోవాలి ప్లేట్లో. ఇన్ని కాకరకాయలు వచ్చినాయి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 7-8 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే పడుతుంది నెయ్యి. ఇది కరగగానే కొన్ని ఆవాలు, కొన్ని మిరపగింజలు, కొంచెం జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ అన్నీ, ఒక ఎండుమిరపకాయ, 1 టీ స్పూన్ మెంతిపిండి, కట్ చేసి కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. నెయ్యి అంతా ముక్కలకు కొట్టేట్టు మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ వేయించుకోవాలి మంచిగా దూరగా, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టుగా వేయించుకోవాలి. మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మగ్గనిద్దాము. ఇవి ఇందాక వేయించిన నువ్వులు, అవిసె గింజలు, పల్లీలు అన్నీ ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను. మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇవన్నీ అన్నీ చల్లగా అయినాయి. మిక్సీ పట్టుకొచ్చిన ఫ్లాక్ సీడ్స్, నువ్వులు, పల్లీలు ఈ విధంగా వస్తాయి. ఇందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా ముద్దగా అవుతుంది. మరీ పౌడర్లా కాదు, ముద్దగా అవుతుంది. దీన్ని బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. మనకి ఇది ఈ కూరకే కాదు, మిగతా అంటు పులుసు పెట్టుకుంటాం కదా మనము, కోడిగుడ్ల అంటు పులుసు, సొరకాయ అంటు పులుసు, ఈవెన్ మిర్చి బజ్జీలో కూడా పెట్టచ్చు. ఇది బజ్జీలు వేయడానికి ముందు మిరపకాయని కట్ చేసి పెడతాం కదా, ఇది పెట్టుకోవచ్చు. చాలా వాటి యూజ్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఈ పౌడర్ ఎప్పుడు నిల్వ ఉంటుంది నా దగ్గర, అయిపోయింది, అందుకోసం మళ్ళీ చేసి పెడుతున్నా. ఒక్కసారి మూత తీసి చూద్దాము వేగినాయేమో. సగానికన్నా ఎక్కువనే వేగినాయి. దీంట్లో ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు వేసేసుకోవాలి. ఇప్పుడే తెంపుకొచ్చిన కరివేపాకు అన్నీ కలుపుకోవాలి. ఫస్ట్ కాకరకాయలు వేస్తే చేదు ఉండదు, అందుకోసం కాకరకాయలు వేసిన ఫస్ట్. ఎప్పుడైనా మనం కాకరకాయ కూర వండుకుంటే ఫస్ట్ కాకరకాయలు వేసుకోవాలి. అట్లా వేస్తే కాకరకాయలు అసలు చేదు ఉండవు. కొంచెం వేగనిద్దాము. కాకరకాయలు, ఉల్లిగడ్డలు వేగేలోగా మనం పెరుగు కాకరకాయ కదా మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు. ఇందులో ఈ పెరుగు బాగా చిలకొట్టుకోవాలి. గడ్డలు ఏం లేకుండా పెరుగంతా స్మూత్గా అయ్యేట్టు గిలకొట్టుకోవాలి. అట్నే వేస్తే ఉండలు ఉంటుంది. ఉండలేమి లేకుండా బాగా గిలకొట్టుకోవాలి. ఈలోగా ఒక 2-3 రెబ్బల చింతపండు నానబెట్టి రసం తీసిన కొంచెమే, ఎందుకంటే ఇది పెరుగు పుల్లటి పెరుగు కాదు, నాది తీయటి పెరుగు. నా దగ్గర పుల్లటి పెరుగు ఉండదు. పుల్లటి పెరుగు అయితే చింతపండు అవసరం ఉండదు మీకు. ఇది తీయటి పెరుగు కాబట్టి కొంచెం చింతపండు వేస్తున్నా. పుల్లటి పెరుగు అయితే చింతపండు అవసరం ఉండదు. దీంట్లో మనం ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న నువ్వులు, ఫ్లాక్ సీడ్స్, పల్లీల పౌడరు ఒక 2 స్పూన్లు థిక్నెస్ కోసం వేసుకొని కలుపుకో. డైరెక్ట్ వేస్తే ఉండలేదు, ఇంట్లో అయితే కలిసిపోతుంది. మంచిగా కలుపుకోవాలి. స్పూన్తో గరగట్లేదు, అందుకే చెయ్యితో చేస్తున్నా. ఇందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత తొందరగా కరగదు. ఇది నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది, అవిసె గింజల్లో ఆయిల్ ఉంటుంది, పల్లీల్లో ఆయిల్ ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం చేయితో అనుకోవాల్సిందే.
అన్నీ కలిపేసుకోవాలి. ఒకసారి చూద్దాము. వేగుతున్నాయి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ముందేస్తే కడాయికి అతుక్కపోతుందని వేయలేదు, ఇప్పుడు వేసుకోవాలి. కాకరకాయలు వేగాయి, మాడి అంత అతుక్కపోతాయి ముందు అల్లం వెల్లిగడ్డ వేస్తే, అందుకోసం ఇప్పుడు వేస్తున్నా. బాగా కలిపేసుకోవాలి అన్నీ. ఈ లిక్విడ్లో ఇప్పుడు ఫుల్ 1 టీ స్పూన్ కారం, ఇంకొంచెం వేసుకున్న పలు కాకరకాయలు చేదు ఉంటాయి కాబట్టి కొంచెం ఇంకొక 1/2 టీ స్పూన్ వేస్తున్న కారం. రుచికి సరిపడా సాల్ట్ నేను ఇంత వేస్తున్నా. స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఫుల్ పసుపు. ఇవన్నీ కలుపుకోవాలి మంచిగా కలిసేట్టు. తర్వాత దీంట్లో ఈ పెరుగు మీ ఇష్టం, ఇంతనే వేసుకోవచ్చు. షేర్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా కూర దగ్గర కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. పెరిగేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. అంత ఇట్లా కలిసేట్టు కలుపుకోవాలి, ఏ ఉండలు లేకుండా. ఒకసారి చూద్దాము. ఇవన్నీ వేగిపోయినాయి, కాకరకాయలు కూడా ఉడికినాయి, విరిగిపోతున్నాయి. ఇప్పుడు దీంట్లో ఈ లిక్విడ్ పోసేయాలి. అంత ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలాలు అన్నీ కలిపిన గిన్నెలో కొంచెం వాటర్ పోసి కలిపేసి పోసేయాలి. ఇందులో అంత మసాలా ఉంటుంది కదా గిన్నెకు, అది వేస్ట్ కాకుండా అంత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి పెరుగు ఎంత బాగా కనిపిస్తుంది. పెరుగు కాకరకాయ ఏం వేసేది లేదు. దించేపు కొంచెం కొత్తిమీర వేసి సరిపోతుంది. మూత పెట్టేద్దాము. ఒక్కసారి చూద్దాము. ఉడుకుతుంది, మంట సిమ్ చేస్తా. మేమైతే ప్రతి పులుసు కూరలో కొంచెం అంటే పులుసు చింతపండు వేసిన ప్రతి కూరలో ఇంకొంచెం బెల్లం వేస్తా. మీరు టేస్ట్ చూసుకొని మీకు బెల్లం కంపల్సరీ అనుకుంటే వేసుకోండి. నేనైతే చిన్న ముక్క బెల్లం వేస్తున్నా. బెల్లం వేస్తే ఆ టేస్టే వేరు, మంచి టేస్ట్ వస్తుంది బెల్లం వేస్తే. అందుకోసం బెల్లం వేస్తా. పులుసు కూరల్లో కంపల్సరీ వేస్తా బెల్లం. మళ్ళీ మూత పెట్టేసి సిమ్ మీద ఉడకనిద్దాం. నెయ్యి పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి చూద్దాము. చూడండి ఇప్పుడిప్పుడే నెయ్యి పైకి వస్తుంది. ఇంకొక 2 నిమిషాల్లో అయితే అయిపోతుంది. అంత ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఒకసారి చూద్దాము. నెయ్యి అంతా పైకి వచ్చింది కదా, ఇంకా అయిపోయినట్టే. దీంట్లో కొంచెం కొత్తిమీర వేద్దాము. ఇంకా అయిపోయింది. స్టవ్ బంద్ చేస్తున్నా. చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ కలర్ వచ్చింది. ఇదంతా నెయ్యి, చుట్టంతా నెయ్యి వచ్చింది. ఈ కూర ఎంత మంచి కలర్, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. కలర్ ఎంత బాగుందో టేస్ట్ అంత బాగుంటుంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉమ్మగిలనిద్దాము. ఎట్లుందండి కూర? నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. పెరుగు కాకరకాయకు టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుందండి. లంచ్ టైం అయిందండి. అన్నం వడ్డించినాను, తింటున్నారు. బాగుంది. కాకరకాయ పులుసు కాదు, పెరుగు కాకరకాయ. నేను కూడా వడ్డించుకున్నానండి. అన్నం కలుపుకుంటున్నా పెరుగు కాకరకాయతోని. చూడండి కాకరకాయ పక్కన మిరపకాయ, ఆ 2 కలుపుకొని అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుంది కదా, ఆ టేస్ట్ మీరు చేసుకొని తిని నాకు చెప్పండి. అంత బాగుంటుంది. భోంచేసే ముందు యాజ్ యూజువల్గా అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని, అన్నపూర్ణ సదాపుణ్య శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి చ పార్వతి మాతాచ పార్వతి పితా దేవ మహేశ్వర బాంధవ శివ భక్తాచ స్వదేశ భవనతం దండం పెట్టుకొని తినాలండి. చాలా బాగుందండి. మనం వేసిన పల్లీలు, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్తో గుమ స్మెల్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం కూడా చేదు లేదు. అసలు చెప్తే కానీ నమ్మరు ఇది కాకరకాయ అని, అంత బాగుంది. మీరు కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.
థ్యాంక్ యూ. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.